అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఇరాన్‌తో యుద్ధానికి తలపడుతున్నాయి. ఈ యుద్ధాలైతే మన 2 తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడింది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ల పైన తీవ్రమైన ప్రభావం ఉందని చాలా వార్తలైతే వస్తున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల హోటళ్ళు, హాస్టల్సు కొన్ని మూతపడుతున్నాయని చెప్పేసి వార్తలైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అసలు ఏంటి ఈ గ్యాస్ సిలిండర్ కథ పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ గ్యాస్ సిలిండర్లు ముందుగా హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్ళు వీటిపై అయితే దీని ప్రభావం అయితే తీవ్రంగా పడింది. హోటల్‌లో మనం ఒక హోటల్‌కి అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే మనకు మెనూ ఇస్తారనమాట. ఆ మెనూలో కొన్ని రకరకాల ఐటెమ్స్ అనేటివి ఉంటాయి. ఆ కస్టమర్ తనకు నచ్చిన ఐటెమ్‌ని సెలెక్ట్ చేసుకొని తీసుకురమ్మని చెప్తారు, తింటారు. అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు లేకపోవడం వల్ల హాస్టల్స్‌లలో చాలా వరకు మెనూ తగ్గించేశారనమాట. వంటకాలైతే చాలా అంటే చాలా వరకు తగ్గించేశారు. వంటకాలు చేయాలంటే గ్యాస్ సిలిండర్ కావాలి. గ్యాస్ సిలిండర్ అనేటివి ఇప్పుడు దొరకడం లేదు. చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి హోటల్స్, రెస్టారెంట్లు వారి యొక్క వెరైటీ ఐటమ్స్‌నైతే వాళ్ళు పూర్తిగా తగ్గించేశారు. ఈ గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్ వలన అంటే మన హైదరాబాద్‌లో చాలా అంటే చాలామంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే వివిధ డిస్ట్రిక్ట్‌ల నుంచి హైదరాబాద్‌లో చదువుకోవడం కోసం యువకులు, యువతులు చాలా వరకు హాస్టల్స్‌లలో ఉండి వారి యొక్క చదువులు కానీ, జాబులు అలాంటి తదితర కార్యక్రమాలు అయితే వాళ్ళు చేసుకుంటారు. హాస్టల్స్‌లలో ఉండి చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల హాస్టల్స్‌లలో ఉండే విద్యార్థులపైన, ఉద్యోగం చేసే వారిపైన అయితే తీవ్రమైన ప్రభావం అయితే ఏర్పడింది. ఇప్పుడు ఒక హాస్టల్‌లో చాలామంది వ్యక్తులైతే ఉంటారు. అలాంటప్పుడు సిలిండర్లు అయితే చాలా వరకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సిలిండర్లు రాకపోవడం వల్ల వీరికి కూడా ఐటెమ్స్ అనేటివి తగ్గిస్తారనమాట చాలా వరకు. కొన్ని రోజులైతే హాస్టల్స్ కూడా మూసేసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి హాస్టల్స్ యాజమాన్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలు ఎక్కువగా ఉపయోగించే సిలిండర్లు డొమెస్టిక్ అంటారు. ఇవి ఇంటి అవసరాల కోసం అయితే వాడతారు. కొన్ని చోట్ల అయితే కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఈ సిలిండర్లు అనేటివి ఉపయోగిస్తారు. కమర్షియల్ అనేటివి ఉంటాయి. ఇవి కమర్షియల్ సిలిండర్లు అంటారనమాట. ఇవి హోటల్స్‌లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వాడతారనమాట వీటిని ఎక్కువగా. అయితే ఈ సిలిండర్లు అయితే సోమవారం సాయంత్రం నుంచి అయితే ఇవైతే రావడం అయితే ఆగిపోయాయి. చాలామంది వాళ్ళ డీలర్లకు ఫోన్ చేసినా ఫోన్లు అయితే తీసి వాళ్ళకి ఎలాంటి స్పందన అయితే ఇవ్వడం లేదు. ఇవి వస్తాయి, రావు అనేటటువంటి ఎలాంటి సమాధానం అయితే లేదు. అయితే వాళ్ళు ప్రభుత్వమైనా ముందుగా చెప్పి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయం చూస్తాం కదా, వేరే దగ్గర చూసుకుంటాం కదా, వేరే చూస్తాం కదా అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. అప్పటికప్పుడు ఒకేసారికి రావు అని చెప్పేస్తే ఎలా? అయితే చాలా వరకు యాజమాన్యులు అయితే బాధపడుతున్నారు. అయితే కొన్ని లాడ్జింగ్ అలాగే హోటలు 2 కలిపి ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది కొన్ని హోటల్స్‌ని ఫుడ్ వల్ల రిఫర్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కొరత వల్ల వీళ్ళు ఎక్కువ ఐటెమ్స్ చెయ్యరు. అలాంటప్పుడు వచ్చిన కస్టమర్ బాధపడతారనమాట. ఇలాంటి ఐటెమ్స్ ఏం లేవు అని చెప్పేసి. అప్పుడు ఆ హోటల్‌ని బుక్ చేసుకోవడం కానీ, ఆ హోటల్‌కి వెళ్ళడం కానీ జరగదనమాట. అక్కడ ఏమి ఉండవు అని చెప్పేసి ఎవ్వరు వెళ్ళడానికైతే ఆసక్తి అయితే చూపించరు. ఈ గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్ వల్ల దోస, పూరి వీటినైతే చాలా వరకు తగ్గించేశారు. ఇడ్లీని ఎక్కువగానే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ సిలిండర్లు రాకపోవడం వల్ల డైలీ అలాగే హాస్టల్స్‌లలో మనం చూసుకుంటే ఒక 2, 3 సిలిండర్లు అయితే డైలీ హాస్టల్ వాళ్ళకైతే ఉపయోగిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి కాఫీ కావచ్చు, టీ కావచ్చు, చపాతీ, దోస, పూరి ఇలాంటివైతే హాస్టల్స్‌లలో ఎక్కువగా చేస్తారనమాట. ఎక్కువగా చేసి ఈ పిల్లలకైతే పెడుతూ ఉంటారు హాస్టళ్ళలో ఉండేవారికి. అయితే ఈ సిలిండర్లు రాకపోవడం వల్ల
వీటిని పూర్తిగా అయితే తగ్గించేశారు హాస్టల్ యాజమానులు అయితే. అయితే హాస్టల్స్‌లో అయితే మేము మూసేయము. మేము ఎలాగైనా ఆల్టర్‌నేట్ చూసుకొని మేము మా పిల్లలకైతే అన్నం పెడతామని చెప్పేసి అంటున్నారు. కరోనా టైంలోనే మేము హాస్టల్స్ మూయలేదు. ఇప్పుడెందుకు మేము మూస్తామని చెప్పేసి కొంతమందైతే అంటున్నారు. కానీ ఎంతైనా గ్యాస్ లేకపోవడం వల్ల, గ్యాస్ సిలిండర్ లేకపోవడం వల్ల అయితే చాలా తీవ్రమైన ప్రభావం అయితే ఉంటది కాబట్టి ఇంపాక్ట్ అయితే ఉంటది. అయితే ఇప్పుడు ఈ హాస్టల్‌లో అయితే ఇరుకు ప్రదేశాలలో అయితే హాస్టల్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మనం రోడ్డు మీద కట్టెలు పెట్టి, పొయ్యి పెట్టి వండే అంత సామర్థ్యం అయితే ఉండదు. ఒక మంచి ఖాళీ ప్లేస్ తీసుకొని అక్కడికి ఆ ఖాళీ ప్లేస్‌లో ఈ వంట కార్యక్రమం అయితే చేసి పిల్లలకు తీసుకొనొస్తే చాలా వరకు బాగుంటుంది. అయితే తక్కువ గ్యాస్‌తో ఉడికే పదార్థాలను వండాలని చెప్పేసి వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్నామని చాలామంది చెప్తున్నారు. హాస్టల్స్‌లో హాస్టల్స్‌లలో ఉన్న పిల్లల తల్లిదండ్రులైతే ఎవ్వరు ఏమి బాధపడొద్దు, కంగారు పడొద్దు. మేమేం చేసైనా సరే వారికైతే భోజనాన్ని అందిస్తామని చాలామంది హాస్టల్ యాజమానులైతే చెప్తున్నారు. ఇంకోటి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న బండ్లుంటాయి గదా! పునుగుల బండి ఇట్లా మిర్చీలు వేసేవాళ్ళుంటారు. చిన్న చిన్న రోడ్ పక్కన చిన్న షాప్ పెట్టుకొని. అలాంటి వాళ్ళకు కూడా చాలా తీవ్రమైన ప్రభావం అయితే ఏర్పడతది. అయి అయితే ఈ చిన్న వ్యాపారులైతే వాళ్ళు బ్లాక్‌లో కొనుక్కుంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న డొమెస్టిక్ డొమెస్టిక్ సిలిండర్‌లయితే వాడుతుంటారు. ఇప్పుడైతే చాలా కష్టమైపోతది వీళ్ళకైతే. కమర్షియల్ సిలిండర్‌లనైతే వీళ్ళు చాలా తక్కువ వాడతారు. కొనుక్కుంటే అయితే బ్లాక్‌లోనే కొనుక్కుంటారు చిన్న చిన్న వ్యాపారులైతే. చిరు వ్యాపారులు సరే బ్లాక్‌లో కమర్షియల్ సిలిండర్ కొందామనుకున్నా కూడా ధరలైతే బాగా పెరిగిపోయాయి. కొందామనుకున్నా అవి దొరకడం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతున్నారు చిరు వ్యాపారులైతే. అయితే ఈ సిలిండర్ ధర 3000-5000 వరకు పెంచుతున్నారు. అలా పెంచినా కూడా సిలిండర్ అయితే దొరుకుతుంది అనే భరోసానైతే ఇవ్వడం లేదు. అయితే ఈ గ్యాస్‌లు, సిలిండర్‌లు దొరకకపోవడం వల్ల మేము వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గ్యాస్ ఉంటేనే కదా మేము పదార్థాలు చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు గ్యాస్ సిలిండర్ లేకపోతే మేము ఎలా చేస్తాము? ఎన్ని పైసలు పెట్టినా కూడా ఈ గ్యాస్ సిలిండర్ అయితే దొరకడం లేదు. అలాంటప్పుడు మేము మా వ్యాపారాన్ని అయితే మూసుకోవాల్సి వస్తుంది, మూసివేయాల్సొస్తుంది అని చెప్పేసి చిరు వ్యాపారులైతే చాలా బాధతో, ఆవేదనతో చెప్తున్నారు. అయితే హైదరాబాద్ వంటి నగరాలలో అయితే కట్టెల పొయ్యి, బొగ్గులతో చేసేంత ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఎందుకంటే ఇరుకు ప్రదేశాలు, చిన్న చిన్న గల్లీలు అలాంటి ప్రదేశాలలో మనం కట్టెల పొయ్యి మీద, బొగ్గుల మీద ఎలా వండుతాం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ 3 రంగాలపైన అయితే ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు ఆర్థిక వ్యవస్థ అయితే పరోక్షంగా అయితే పడిపోతుంది. అయితే ఇప్పుడు చాలామంది హోటల్లో ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఇతర పనుల కోసం వచ్చే వారైతే ప్రయాణాలనైతే రద్దు చేసుకుంటారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ఐటెమ్ ఉంటది. ఇప్పుడు ఐటెమ్స్ వాళ్ళు తగ్గియడం వల్ల మనం ఆన్‌లైన్‌లో చూసినా కూడా సేమ్ అదే ఉంటే మనం తినలేం కదా! ప్రతిరోజు అదే తినలేం కదా! అలాంటప్పుడు ఇది ప్రభావం అయితే తీవ్రంగానే ఉంటుంది. మనం చూసుకుంటే అయితే కమర్షియల్ రంగంలో అయితే గ్యాస్ కొరత అయితే తీవ్రమైన ప్రభావం అయితే పడింది మనం చూసుకోవచ్చు. ఈ డొమెస్టిక్ వినియోగానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు అయితే చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా అవే చెప్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్‌కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మరికొందరైతే కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆపేస్తామని చెప్పేసి ముందుగానే చెప్పుంటే సో మొత్తంగా చూసుకుంటే మాత్రం మనకు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాల వల్ల మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఈ కమర్షియల్ సిలిండర్ల వల్ల చాలా చాలా తీవ్రమైన ఆర్థిక వ్యవస్థ పరోక్షంగా అయితే దెబ్బతింటుంది. ఈ యుద్ధాలు జరగడం వల్ల ఇలాంటి చాలా తీవ్రమైన కొరత అనేది ఏర్పడుతుంది మనం చూసుకోవచ్చు. సో ఈ యుద్ధాలు అనేటివి చాలా తొందరగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకొని సద్దుమణుగుతేనే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి తీవ్రమైన
పరిస్థితులు అయితే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధాలు ఆపేస్తే చాలా వరకు బాగుంటుంది. ప్రజలపై యుద్ధాలు చేయడం వల్ల ప్రజలపై అయితే తీవ్రమైన ప్రభావం పడుతుంది.